నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు. సో పవర్ స్టార్కే పవర్ హౌస్ ఇక్కడ మనతో ఉన్నారు ఎస్విఎస్ఎన్ వర్మ గారు. సో ఆయనతో అడిగి ఆయన ఇప్పుడైతే గొల్లపురంకి సంబంధించినటువంటి ఊళ్ళో అయితే ప్రచారం అయితే చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఒక 5 నిమిషాలు మనకైతే సమయం ఇచ్చారు. సార్ నమస్తే అండి. సార్ ఇదివరకు మేము ఉన్నటువంటి దాంట్లో మీకు ఆపోజిట్గా గీత గారు వీళ్ళందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. సో ఆల్రెడీ అంటే వాళ్ళు మేమైతే చాలా అభివృద్ధి చేసామని చెప్తున్నారు. సో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధిని మీరు కంటిన్యూ చేయబోతున్నారా? ఇక్కడ లేదు ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలను మీ దృష్టికి వచ్చాయి అసలు ఈ ప్రచారంలో భాగంగా? ఈ గొల్లపురాలు నగర పంచాయతీకి అయితే వాళ్ళు చేసింది ఎక్కడ అభివృద్ధి లేదు. మేము వచ్చినప్పుడు తెచ్చిన నిధులతోటే గేమ్ ఆడుతూ ఉన్నారు. మంచినీళ్ళ స్కీమ్ మేమే తెచ్చాం. పైప్ లైన్ వర్క్స్ మేము ఉన్నప్పుడే స్టార్ట్ అయినాయి. సూర్యుడి చెరువు వాకింగ్ ట్రాక్ 75 లక్షలు మేము ఖర్చు పెట్టాం. తర్వాత ఇప్పుడు పూర్తి చేయలేదు. పెద్దవాళ్ళందరికీ వాకింగ్ ట్రాక్ పెట్టాం. అలాగే రోడ్స్ డ్రైన్లు అన్నీ కూడా 90% మేము పూర్తి చేసాం. ఇప్పుడు వరకు వాళ్ళు చేసింది అయితే ఎక్కడా లేదు. అన్నిటికంటే ముఖ్యంగా శుద్ధగడ్డ కొండకాలువ ఆధునీకరణకి 160 కోట్ల నిధులు తీసుకొచ్చి చంద్రబాబు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ని ఇదే వంగా గీత దొరబాబు సంతకం పెట్టి ఆపేరా లేదా చెప్పమనండి. ఆవిడ గొల్లపురాలు వచ్చి ఎందుకు ఆగిపోయిందో చెప్పమనండి. ఆగిపోయింది, ఓకే. మళ్ళీ మీ జగన్మోహన్ రెడ్డి కాపు నేస్తంలో నేను మొదలెడుతున్నానని సాగదీసి చెప్పాడు. కరెక్ట్గా 1 సంవత్సరం 3 నెలలు అయింది. ఎందుకు మొదలెట్టలేదు? 5 ఏళ్ళు ఈ వంగాగీత కనపడలేదు. కరోనా వచ్చింది కనపడలేదు. రైతులు పొలాలు మునిగిపోయినాయి పంట నష్టం కోసం కనపడలేదు. రైతులు పొలాలు ఎండిపోయినాయి నీరు లేక కనపడలేదు. రైతులకి ధాన్యం డబ్బులు రాలేదు కనపడలేదు. ఈవేళ దేనికి ఓటేయాలండి ఆవిడికి? 30 రోజుల ముందు వచ్చింది 5 ఏళ్ళలో. 3.5 ఏళ్ళు కరోనాలో ఎక్కడ కనపడలేదు. ప్రజలు చచ్చారా బతికారని కూడా చూడలేదు. 5 ఏళ్ళు ఇచ్చారు. ఎలాగేస్తారు ఓటు? ప్రజలంతా పైకి వస్తే నవ్వుతారు హిహి అని, అంతేగాని ఓటేయడానికి ఆవిడ ఎలక్షన్కి 30 రోజుల ముందే వస్తుంది. మళ్ళీ ఓటేసినా అదే పరిస్థితి. మేము నిరంతరం ఇక్కడ ఉంటాం, ప్రజల్లో ఉంటాం, నిరంతరం ప్రజల కష్టాల్లో ఉన్నాం. కరోనాలో ప్రాణాలు తెగించి తిరిగాం. ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి తెలుగుదేశం పార్టీ బీజేపీ అందరం కలిసి సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఏదైనా నేను అందరి కష్టంలోనే నేను అందుబాటులో ఉంటా. ఎవరికి కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ దగ్గరుండి చేస్తాను. సో మీరు అంటే నిత్యం జనంలో ఉండేటటువంటి నిత్యం మీరైతే ప్రజల్లో ఉండేటువంటి మనిషి. వంగా గీత గారు కూడా ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు అసెంబ్లీకి వచ్చారు ఆవిడ. సో ఇక్కడ ఉండేటటువంటి ఎవరైతే తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వచ్చారు. బట్ ఆవిడని అడిగితే అంటే మీరు అంటే ఇక్కడ పిఠాపురానికి సంబంధించిన వాళ్ళు కాదు కదా అంటే, నేను ప్రతి ఇంటి వాళ్ళు నన్ను ఆడపడుచుగా చూస్తున్నారు, నేను ప్రతి ఇంట్లో భాగమని చెప్పారు. బట్ ఉదయ్ శ్రీనివాస్ అనేటటువంటిది నాన్ లోకల్ అయినటువంటి ఒక ఇష్యూ అయితే రన్ అవుతుంది. సో అంటే అది ఏ విధంగా మీరు సపోర్ట్ చేయబోతున్నారు, దాన్ని ఏ విధంగా తీసుకోబోతున్నారు? ఆడపడుచు కదండి ఆవిడ గీత గారు. కరోనాలో అన్నదమ్ములు సచ్చేర బతికారు చూడడానికి రావాలి కదా. రైతులు అన్నదమ్ములు పొలాలు ఎండిపోయినాయి, కుస్తుళ్ళు తాకట్లు పెడుతున్నారు, ఒకసారి అన్నదమ్ములు ఓదార్చడానికి రావాలి కదా. పొలాలు మునిగిపోయి పంట నష్టం పోతుంటే చూడడానికి రావాలి కదా. దుర్గాడ మిర్చి రైతులు 3 సంవత్సరాలు పంట నష్టపోతే ఇప్పుడు వరకు రూపాయి దిక్కు మొక్కు లేదు, మరి ఆడపడుచు కదా చూడడానికి రావాలి కదా. ఇవన్నీ జిమ్మిక్కులు. ఆవిడ ఎలక్షన్కి రావడం, నేను ఆడపడుచు నడితే గారెలు బూర్లు వేస్తుంటుంది. ఇది వరకు అంతా అలా పని అయిపోతుంది. ఇప్పుడు అలా పనిచేసే పరిస్థితులు ఎక్కడ ప్రజలు లేరు. ఎవరైనా ఇప్పుడు ప్రజలకు తెలిసింది లోకల్ ఎవరో నాన్ లోకల్ ఎవరో, ప్రజలు దాన్ని బట్టి ఎన్నుకుంటారు. ఇందులో ఒకళ్ళ లోకలో ఒకళ్ళ నాన్ లోకలో అనే పరిస్థితి అయితే కాదు. అంటే తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మీద అయితే ఆ యొక్క ఇది కనబడతా ఉంది. అంటే అది దాంట్లో ఎంతవరకు ఆవిడ మీద కనపడుతుంది. ఆవిడ ఊరేదో చెప్పి ఎలక్షన్ క్యాన్వాస్ చేయమనండి, సరిపోద్ది. సో ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు చూసుకుంటే కనుక అంటే మీరు బంగారు పళ్ళెంలో విజయాన్ని అయితే అందిస్తానన్నారు. సో ఇప్పుడు ఉండేటటువంటి దాంట్లో అంటే లక్ష మెజార్టీ అంటే బంగారు పళ్ళెం వచ్చేలా ఉందా, వెండి పళ్ళెం వచ్చేలా ఉందా, లేకపోతే మామూలు పళ్ళెం వచ్చేలా ఉందా, ఎలా ఉందంటారు అసలు? భారీ మెజార్టీతో
బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు అభ్యర్థి అయిన పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. మేమందరం 2 గ్యాసులకి పనిచేస్తాం. అది ఏమన్నదంటే ఇంకో వారం 10 రోజులు పోతే ఎలక్షన్ స్పీడ్ అందుకుంటుంది. అందుకున్నాక మనం ఎలాగంటే అలా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇంకా పైన కూడా రావచ్చు. అంటే యాక్చువల్లీ ఈ ప్రశ్న అయితే మొత్తం అన్ని పార్టీల వాళ్ళకి సంబంధించి మన పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. ఇక్కడ ఉండేటటువంటి పాతగా ఏదైతే ఉందో దాన్ని నేను 2వ కాశీ కింద అయితే నేను చేస్తానని చెప్పేసి అన్నారు. అంటే మీరు భారీ మెజార్టీతో ఇండిపెండెంట్గా మీరు వేసినా కానీ మీరు భారీ మెజార్టీతో గెలిచారు. అలాగే ఒక టర్మ్ పిఆర్పి టైంలో గీత గారు చేశారు, పెండం దొరబాబు గారు చేశారు. సో వీళ్ళు ఎవరూ చేయలేంది పవన్ కళ్యాణ్ గారు ఎలా చేయగలుగుతారు? నిధులు తీసుకొస్తా అని చెప్పారు. టెంపుల్ సర్క్యూట్ కింద పెడతా అన్నారు. మేము కూడా పాతగయ్యకి నేను 2,70,00,000 తెచ్చాను. ఆయన దత్తుడి టెంపుల్, పాతకయ్య అమ్మవారు ఇటువంటి భారతదేశంలోనే ఫేమస్ గల టెంపుల్స్ కాబట్టి టెంపుల్ సర్క్యూట్ కింద పెట్టి ఒక 500 కోట్లతో అభివృద్ధి చేద్దాం ఉన్నారు. అంటే ఓన్లీ హిందూ టెంపుల్స్ అనే కాదు, అలాగే చర్చిలు ఉన్నాయి, అలాగే మన ఇవి ఉన్నాయి, ఏది మాస్కులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మతాలకు అతీతంగా చేస్తారు. ఏం చేద్దంటే ఈ చేయడం వల్ల అంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇదివరకు చిరంజీవి గారు పర్యాటక మంత్రిగా ఉన్నప్పుడు కాకినాడ బీచ్ ఏదైతే ఉందో దాన్ని అయితే చాలా డెవలప్ చేశారు. ఆ తర్వాత దాని వల్ల వేరే ఇష్యూస్ అయితే జరిగాయి. సో ఉప్పాడ తీర ప్రాంతం కూడా ఆ బీచ్కు ఉన్నటువంటి ఏరియానే. సో దానికి సంబంధించి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి అలాంటి దానికి సంబంధించిన పర్యాటక రంగంగా అభివృద్ధి చెందేటటువంటి విషయాన్ని ఏమైనా దృష్టిలో ఉంచే ప్రయత్నం ఉందా? ప్లస్ ఆయన రంగం చేయడానికి పెద్ద ఇబ్బందికర పరిస్థితి ఏం కాదండి. ఎలాగైనా చేయొచ్చు పర్యాటక రంగం. అక్కడ పరిస్థితుల ప్రభావం బట్టి డెవలప్మెంట్ యాక్టివిటీ ఫుల్ ప్లెడ్జెడ్గా అందరం కలిసి చేస్తాం. అందులో తేడా ఏం లేదు. ఆయన కూడా చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఏమైనా సినిమా పరిశ్రమ కూడా ఇటువైపు అని వచ్చి తప్పే ఉంది, చేయొచ్చు. ల్యాండ్ కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి ఏదైనా స్టూడియో పెట్టి కూడా చేయడానికి అవకాశం. సో అదండి. సో గొల్లప్రోలు మండలానికి సంబంధించినటువంటి అభివృద్ధి మేము చేశామని చెప్తున్నారు కాబట్టి ఆ అభివృద్ధి ఎంతవరకు చేశారనేటటువంటిది మీరు వచ్చి ఒకసారి నిరూపించుకోండి. అసలు మీరు లోకలా నాన్ లోకలా అడుగుతున్నారు, బట్ మీరు లోకలా ఉన్నా కాదు మీరు తేల్చుకోండి అని చెప్పేసి వర్మ గారు చెప్తున్నారు. సో ఇది విషయం. దిస్ ఈస్ సూర్య ఫ్రమ్ D5 విత్ కెమెరామెన్ గౌతమ్.